హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇదిగోండి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా పొద్దున్నే నా పనులన్నీ స్టార్ట్ చేశాను అనమాట. వాకిలి ఊడ్చి ముగ్గు అయితే పెట్టేసేసాను. ఇంకా అదైతే వీడియో తీయలేదు ఫ్రెండ్స్. ఈరోజు కొంచెం మిషన్ పని మీద బిజీగా ఉన్నాను అనమాట. ఇంకా చకచక టిఫిన్ ఏం చేయలేదు, అన్నం కూర వండేస్తున్నాను. ఇవ్వండి టమాటా పప్పు అయితే కడిగి స్టవ్ మీద పెట్టాను. ఇంకా పప్పు ఉడుకుతుంది. అన్నం ఇప్పుడే ఎందుకులే కొంచెం సేపు ఆగి వండుదాంలే అని కడిగి పక్కన నానబెట్టాను అనమాట. నానితే అన్నం బాగుండిద్ది అని చెప్పేసి కడిగి పెట్టాను స్టవ్ మీద. ఇగోండి గిన్నెలు అయితే ఇవే ఉన్నాయి, తోమాలి. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఈరోజు కొంచెం మిషన్ పని ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, అందుకనే టిఫిన్ ఏం చేయకుండా చకచక ఇంకా చేతి పని అయితే చేస్తున్నాను. జాకెట్లు చేతి పని చేయాలి, చీరకు ఫాల్ వేయాలన్నమాట. మొన్న 3 చీరలకు వేసాను కదా, ఇంకొక చీర బ్యాలెన్స్ ఉంది కదా వేయాల్సింది, అది ఇవాళ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి చకచక పనులు చేస్తున్నాను. వాకిలు ఊడ్చేసాను, ముగ్గేసాను. ఇంటి ముందు కూడా ఊడ్చి ముగ్గు అయితే వేసుకున్నాను. ఇల్లు చిమ్మేసాను. మా వాళ్ళు అయితే ఇంకా నిద్ర లగవలేదు, నేనైతే లెగిచి పని చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇగోండి జాకెట్ చేతి పని చేసి ఉక్సులు కాజాలు అయితే వేస్తున్నాను అనమాట. ఈరోజు వాళ్ళు వచ్చి తీసుకెళ్తామన్నారు, అందుకని ఇంకా చకచక పనులు అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చీరకు ఫాల్ అయ్యాలి. ఆ చీర అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందన్నమాట. కుడతా ఉంటే ఫాలు ముడత వస్తుందన్నమాట. 3 సార్లు ఉప్పు తీసి వేసాను ఫ్రెండ్స్. మెత్తగా ఉంది, సాగుతుంది చీర. 3 సార్లు ఉప్పు తీసి వేసాను, అయినా కానీ ఎక్కడో ఒక చోట ముడత తిత్తి వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి చీరలు అంతే ఫ్రెండ్స్, కొన్ని చీరలకు తొందరగా అయిపోయింది, కొన్ని చీరలకు లేటు పట్టిద్ది అనమాట. ఫాలో అయ్యాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఇంక మా వాళ్ళు అయితే లేచి రెడీ అవ్వడానికి టైం ఉంది. నేను ఇంకా అందుకని అన్నం కూర వండేస్తా. ఇంకా 9:30 కదా వాళ్ళు వెళ్ళేదని చెప్పేసి ఇంక పొద్దున్నే అన్నం పప్పు, టమాటా పప్పు, అన్నం వండేస్తున్నాను. అన్నం తినేసి వెళ్తారులే అని చెప్పేసి టిఫిన్ ఏం చేయలేదన్నమాట. మన పని మనం చేసుకోవాలి, ఎవరు వచ్చి చెయ్యరులేండి. కాకపోతే కొంచెం త్వరగా అవడానికి మనం టిఫిన్ తీసేసి అన్నం కూర వండుకుంటాము. మళ్ళీ టిఫిన్ చేసి అన్నం కూర వండేసరికి లేట్ అయిపోయిద్ది అని చెప్పేసి ఇంకా టిఫిన్ ఏం చేయకుండా అన్నం కూర వండేస్తున్నాను ఫ్రెండ్స్. మా వాళ్ళు తింటారు పొద్దున్నే అన్నం కూడా, టిఫినే కావాలని ఏం లేదు. ఇంకా మా వారు అయితే లేచి ఇవ్వండి రెడీ అయ్యి వెళ్తున్నారు అనమాట. బొట్టు పెట్టుకుంటున్నారండి. మా వారికి బొట్టు ఉంటాం అలవాటు, రోజు దేవుడి దగ్గర కుంకుమ పెట్టుకుంటారు. కుంకుమ పెట్టుకొని ఇంకా రోజు డ్యూటీకి అయితే వెళ్ళిపోతారనమాట. చెప్పే కదా మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ అనమాట. ఇంకా పనికైతే వెళ్తున్నారు. జస్ట్ ఆన్లైన్లో ఉంది మాది, ఎస్ఆర్ క్లీనింగ్ సర్వీస్ అనమాట మాది. ఇంకా మా వారు ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఇంక పిల్లల్ని త్వరగా లేపి రెడీ చేసి అన్నం పెట్టి పంపించు, బాక్స్ కట్టని నాకు చెప్పి వెళ్తున్నారు అనమాట. మనం ఎంత చేస్తా కానీ వాళ్ళు మళ్ళీ మనకు అవే పనులు చెప్పి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్. త్వరగా పని చేసుకో, పిల్లలకి అన్నం పెట్టు, రెడీ చేసి పంపించు, ఇలా చెప్తూ ఉంటారు. మనం చేస్తూనే ఉంటాం కదా రోజు చేసే పనులైనా కానీ, మరీ చెప్పి వెళ్తూ ఉంటారు. మా వారు కూడా అంతే. ఇగోండి ఇంకా పప్పు అయితే ఉడికింది. ఇంకా టమాటాలు ముక్కలు కోసేసాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసి ఉడకబెట్టిన తర్వాత ఇంకా అందులో కారం కూడా వేసి ఇంకా తాలింపు అయితే వేసాను. టమాటా పప్పు చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది అనమాట. నాకు భలే ఇష్టం, మా వారికి కూడా ఇష్టం అనమాట. ఇందులో కొంచెం ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంక ఇవైతే నిన్న ఉతికిన బట్టలు ఫ్రెండ్స్. అవి ఎండ రాలేదు కదా, చల్లగా ఉంటుంది కదా, కొంచెం తడిగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయని ఫ్యాన్ కింద వేసాను యూనిఫాములు. ఇంకా అయితే ఆరినాయి. ఇంకా తీసి మడతలేసి మళ్ళీ వాళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం ప్యాంట్లు అవి తడి చల్లగా ఉంటాయి నడుము దగ్గర, అవి కొంచెం మందంగా ఉంటాయి కదా, ఇంకా అలాంటివి ఫ్యాన్ కింద వేస్తాను అనమాట, ఆరిపోతాయి. షర్ట్లు అంటే పలచగా ఉంటాయి కాబట్టి ఆరిపోతాయి. ఈ చల్లగా ఉండేసరికి ఎండ రావట్లేదు కదా, ప్యాంట్లు అయితే కొంచెం చల్లగా ఉంటాయి. ఇంక అందుకని ఫ్యాన్ కింద వేసాను దండం కట్టి. ఇంకా నైట్ అంతా ఉంచాను దండం మీద, ఆరిపోయినాయి. ఇంకా తెల్లారి తీసి మడతలు వేసి వాళ్ళకి పెట్టేస్తున్నాను అనమాట.
ఈ పిల్లలు ఆరకపోతే మళ్ళీ వాళ్ళకి చల్లగా ఉంటాయి కదా బట్టలు, అందుకని జలుబు చేసిద్ది. ఇంక అందుకని చెప్పేసి ఇగోండి ఇంక మా అబ్బాయి అయితే, చిన్న అబ్బాయి అయితే లేచి రెడీ అయ్యాడనమాట. నేను ఇంకా చేతివన్నీ అయిపోయింది, ఉక్సులు కాజాలు అయితే వేస్తున్నాను. మా చిన్న అబ్బాయి అయితే రెడీ అవుతున్నాడు అనమాట, ఫ్రెష్ అయ్యి వచ్చాడు. ఇగోండి ఇంకా యూనిఫామ్ అది వేసుకొని రెడీ అవుతున్నాడు అనమాట. మా వాళ్ళు పెద్దోళ్ళే కాబట్టి నాకు అంత కష్టం లేదులేండి, పెద్ద అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. నేను వాళ్ళకి చేసేది ఏముంటుంది చెప్పండి, యూనిఫామ్ ఒకటి తీసి పెడతాను, వాళ్ళు వేసుకొని రెడీ అవుతారు, వాళ్ళే ఫ్రెష్ అవుతారు. నేను రెడీ చేసేది ఏం లేదు, వాళ్ళని బాక్స్ పెట్టించటమేను. ఇగోండి ఇంకా అన్నం అయితే కలిపి ఇచ్చాను గిన్నెలో, వాళ్ళకి బాక్స్లో పెట్టంగా పప్పు అన్నం ఇంకా కొంచెం గిన్నెలో కలిపిస్తే తింటున్నాడు అనమాట. మా పెద్ద అబ్బాయి ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తిన్నాడు ఫ్రెండ్స్. వాళ్ళే విసిగిస్తాడు నన్ను అన్నం తినే దగ్గర మాత్రం. అసలు పొద్దున పూట ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి ఏమీ తినకుండా వెళ్తాడు అనమాట. తినే దగ్గర ఏం విసిగిస్తాడో బలవంతం చేసి పెట్టాల్సిందే. ఇగోండి ఇంకైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా రేపటిలో ఈలోపు చెత్త బండి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా బయట అయితే చెత్త పెట్టొచ్చాను, వాళ్ళే వేసుకెళ్తారు బకెట్ అక్కడ పెడితే. కొంతమంది అయితే వేసుకెళ్ళరు, మనమే వెయ్యాలి చెత్త డబ్బాలో. వీళ్ళు అలా కాదు ఫ్రెండ్స్, మంచి వాళ్ళే వీళ్ళు, చెత్త వేసుకెళ్ళే వాళ్ళు. మనం బకెట్ అక్కడ పెడితే వాళ్ళే పోసుకొని వెళ్ళిపోతారనమాట. వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారనగా, మా సందులోకి వచ్చారనగా బకెట్ తీసుకెళ్ళి బయట పెడతాను, ఇంకా వాళ్ళు వేసుకొని వెళ్తారనమాట. ముందే బయట పెట్టామనుకోండి కుక్కలు తిరుగుతూ ఉంటాయి కదా, ఆగం చేస్తున్నాయి అవి కింద పడేసి చెత్త అంతా. అందుకని చెప్పేసి వాళ్ళు కొంచెం దూరంలో ఉన్నారనగా తీసుకెళ్ళి బయట పెట్టి ఇంక నేనేదో ఒక పని చేసుకుంటా ఉంటే వాళ్ళు వచ్చి వేసుకొని వెళ్ళిపోతారు అనమాట. మా వాళ్ళు చూడండి టైం అయినా కానీ ఫ్రెండ్స్తో ముచ్చట్లా అనమాట. అందరికీ సమ్మర్ హాలిడేస్ కాదు, దసరా హాలిడేస్ ఇచ్చారు, మా వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. ఇంకా రేపు 28 నుంచి అనమాట దసరా హాలిడేస్, వీళ్ళకి ఇవ్వలేదని చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్తో ముచ్చట్లు అనమాట. సాయంత్రం వచ్చి మాట్లాడుకోవచ్చు కదా, ఇప్పుడు టైం అవుతున్నా కానీ ఇప్పుడే ముచ్చట్లు ఆడుతూ ఉంటారు చూడండి. ఇవన్నీ ఇంకా చెత్తలు వాళ్ళు చెత్త వేసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఇవన్నీ మొన్న కొంచెం గడ్డి బీకాను అనమాట, పూల చెట్లు అవి పెట్టి ఆ గడ్డి బీకాను, ఇంకా అది కూడా వేసుకొని వెళ్తున్నారనమాట. 3 మందార చెట్లు, ఇంకా 2-3 పూల చెట్లు పెట్టాను ఫ్రెండ్స్. విరజాజి చెట్టు ఒకటి పెట్టాను, గోరింటాకు చెట్టు పెట్టాను. కాకపోతే అంత గడ్డిలో మనకి సరిగా కనిపించట్లేదు అనమాట. ఇంకా మా వాళ్ళు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇగోండి ఇంకా నేను కాఫీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. పాలు మా అబ్బాయి తెచ్చి వెళ్ళాడు, చిన్న అబ్బాయి. ఇంకా కాఫీ పెట్టుకొని ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేయాలి, మిషన్ కుట్టాలి, చీరకి ఫాల్ వేయాలన్నమాట. చెప్పా కదా మీకు మొన్న ఒక చీర బ్యాలెన్స్ ఉందని, హెల్త్ బాగాలేదని ఇన్ని రోజులు మిషన్ పెట్టలేదు, ఇవాళ అయితే పెడుతున్నాను అనమాట. 2 జాకెట్లకి ఉక్సులు కాజాలు చేతి పని చేసేసి ఇంకా చీరకు ఫాల్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఈ కాఫీ తాగేసి ఇగోండి పాలు అయితే కాగినాయి, ఇంకా కలుపుకుంటున్నాను అనమాట కాఫీ. ఈ వానకి చల్లదనానికి వేడివేడిగా తాగితే బాగుంటుంది. ఇవన్నీ ఇంకా చిరంజీవి సినిమా అయితే చూస్తున్నాను అనమాట. మహానగరంలో మాయగాడు, చిరంజీవి విజయశాంతి. ఇంకా ఆ సినిమా చూస్తా కాఫీ తాగుతా ఇంకా చీరకు ఫాల్ అయితే కుట్టుకుంటున్నాను అనమాట. నేను ఎక్కువగా పాత సినిమాలు చూస్తాను ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, పాటలు కూడా బాగుంటాయి అనమాట. కొత్త సినిమాలో కన్నా పాత సినిమాల్లో పాటలే బాగుంటాయి, నేను ఎక్కువగా అవే చూస్తాను అనమాట. ఇవన్నీ ఇంకా చీరకు ఫాల్ అయితే స్టార్ట్ చేశాను. ఈ చీర చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్, వేస్తూ ఉంటే జారిపోతుంది, సాగుతుంది కూడా చీర. ఫాల్ వేస్తే 2-3 చోట్ల ముడత వచ్చిందనమాట. ఉప్పు తీసి 3 సార్లు వేసాను, అయినా కానీ అక్కడక్కడ ముడత వచ్చిందనమాట. చివరికి 4వసారి సరిగా వచ్చిందనమాట. అంతే, కొన్ని చీరలు భలే విసిగిస్తాయి ఫ్రెండ్స్. కొన్ని చీరలకైతే వెంటనే తొందరగా అయిపోయింది వేయటం ఫాలు, కొన్ని చీరలకే ఎక్కువ టైం పట్టిద్ది అనమాట. ఫ్యాన్సీ చీరలు ఉంటాయి చూసారా, కాటన్ చీరలు, వాటికైతే తొందరగా అయిపోద్ది అనమాట. మనం మనసు పెట్టి చేస్తే ఏ పనైనా త్వరగానే అయిపోతుందిలేండి, కానీ కొన్ని ఒక్కొక్కసారి భలే విసుగు వస్తుంది. మిషన్ పని విసుక్కున్నాం అనుకోండి అస్సలు అవ్వదనమాట. బ్రెయిన్ ప్రశాంతంగా రిలీఫ్గా పెట్టుకొని మిషన్ కొట్టాలి, విసుక్కున్న రోజు అస్సలు పని అవ్వదనమాట. ఎంత గుట్టినా కానీ చికాకుగా ఉన్నాం అనుకోండి తప్పులు పోతానే ఉంటాయి అన్నమాట. మనసు పెట్టి కొట్టాలి మిషన్ విషయంలో మాత్రం.
నేను తొందరగా హడావుడిగా తొందరగా కొడదాం అనుకునే హడావుడిలో నాకు 3 సార్లు ఉప్పు తీసి 4ఓసారి సెట్ అయిందనమాట. అంతే, త్వరగా చేసేద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇంకెట్నో కష్టపడి మెల్లగా సరి చేసుకుంటా వేసాను అనమాట. చీరకు మెత్తగా ఉంది, సాగిపోతుంది అనమాట. కానీ బరువే లేదు చీర, ఉల్లిపొర చీరలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ కలర్ కొంచెం లైట్ కలర్, మురికైతే బాగా కనిపిస్తుంది అనమాట. ఇంక మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేను ఇదే పనిలో ఉన్నాను అనమాట. చీరకు ఫాల్ వేసాను. ఇంక తర్వాత ఫ్రెష్ అయ్యి నేను కూడా భోజనం చేశాను అనమాట. ఇంక ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. పండగ సీజన్ దగ్గరకు వచ్చింది కదా, కొంచెం మిషన్ పనులు ఉంటాయి. మీకు కూడా ఉన్నాయా? నేనైతే ఇంకా పిండి వంటలు ఏమీ వండలేదు ఫ్రెండ్స్. ఇంకెక్కడికి వెళ్ళట్లేదు దసరాకి, ఇంక ఇంట్లోనే ఉంటున్నాము. మొన్నగా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి, మా చెల్లి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొచ్చాము ఫంక్షన్లకి. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. పండగకి ఇంటి దగ్గరే ఉంటున్నాం ఫ్రెండ్స్. మనం మనసు పెట్టి చేస్తే ఏ పని అయినా బాగా వస్తుంది అనమాట. విసుక్కుంటా చికాగ్గా చేసామనుకోండి, ఆ పని ఏది సరిగా రాదనమాట. అందుకే మనసు లగ్నం చేసి చెయ్యాలి ఏ పని చేసినా కానీ. మిషన్ నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా అది మాత్రం చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.